ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి ఒక సస్పెన్షన్ కొనసాగుతూ ఉంది. మహారాష్ట్రలో 135 132 అనుకుంటా, 132 స్థానాలు బీజేపీ గెలుచుకున్నది. ఒకసారి అవి చూపిస్తాను మీకు. మహారాష్ట్ర 130, అంతే 132 బీజేపీ, శివసేన షిండే వర్గం 57, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గము 41. సో అయితే ఈ మూడిట్లల్లా ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి సస్పెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి సస్పెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. సో 100% బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ పేరు వినపడతా ఉన్నది. కానీ దేవేంద్ర ఫడ్నవీస్ను సీఎం చేస్తారా చెయ్యరా అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ షిండే కూడా ముఖ్యమంత్రి స్థానాన్ని మరొకసారి ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభుత్వంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి నేను ప్రజలకు సేవ చేసిన, సో నేను చేసేటువంటి కార్యక్రమాల వల్లనే ప్రభుత్వానికి మళ్ళీ ఓట్లు వేసిర్రు. మెయిన్గా ఆ మహిళలకు 1500 ఇచ్చేటువంటి స్కీమ్ బాగా వర్కౌట్ అయింది. దాంతోపాటు మిగతా స్కీమ్లను వర్కౌట్ అయినాయి. సో కాబట్టి ఈయన కూడా సీఎం పదవి ఆశిస్తున్నాడు. అయితే అజిత్ పవార్ సీఎం పదవిని ఏం ఆశిస్తలేడు. బట్ కానీ కీలకమైనటువంటి మంత్రి శాఖలు ఆశించేటువంటి అవకాశం ఉంది. అయితే బీజేపీ మరి షిండేకి ఇస్తుందా, లేకపోతే బీజేపీ సీఎం పదవి తీసుకుంటుందా, షిండేకి ఏమైనా ఉప ముఖ్యమంత్రి ఇచ్చి కీలక శాఖలు ఏమైనా ఇస్తుందా ఏంటి అనేది ఒక సస్పెన్షన్ అయితే కొనసాగుతూ ఉంది. మేబీ రేపు 26 తారీఖు లోపల అక్కడ ప్రభుత్వం ఏర్పడాలి, కొత్త ప్రభుత్వం కొలువు తీరాలి. 26 తారీఖు లోపల అంటే ఇవాళ సాయంత్రం లోపల ముఖ్యమంత్రి ఎవడు అనేది తేలిపోవాలి. సో తేలిపోతే ఎల్లుండి రేపు ప్రమాణ స్వీకారం చేస్తారు. రేపు సాయంత్రం లోపల ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఇటు ఇక జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్లో హేమంత్ సోరెన్ ఆయన 34 సీట్లతో జార్ఖండ్ ముక్తి మోర్చా అనేటువంటి పార్టీ, ఆయన అక్కడ ఈ ఇద్దరు కలిపి ఏదైతే 16 + 34 + 16 50 సీట్లు వచ్చినాయి. 50 సీట్లతోటి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తూ ఉన్నారు. సో ఇందులో కీలక పాత్ర హేమంత్ సోరెన్ది. ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కూడా ఆయన గెలుపుకి బాగా పనిచేసింది. దానికి సంబంధించినటువంటి వార్త ఇది. ఎల్లుండి కాదు, అవతల ఎల్లుండి 28 తారీఖు నాడు హేమంత్ ప్రమాణ స్వీకారం చేస్తారంట. శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా తీర్మానం చేసిరంట.